హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న చికెను, దాంట్లోనే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం నూనె వేసుకొని చక్కగా మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒకసారి మనం కలుపుకుందామండి. ఇప్పుడు 1 మినిట్ పాటు మూత పెడదామండి. చూసారా, మూత పెట్టి తీసిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎంత చక్కగా బయటకు వచ్చేసాయో. ఇలా చక్కగా వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి సపరేట్గా. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకుందామండి. చక్కగా ఫ్రై అవ్వాలండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చక్కగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ 2 టమాటోస్ని నేను ప్యూరీలాగా చేసుకున్నానండి. ఎందుకంటే మనకి చికెన్ ఫ్రై మరీ డ్రైగా కాకుండా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి. అందుకోసమే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇప్పుడు మనం ఈ ప్యూరీలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత కారం వేసుకుందామండి. మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు చక్కగా కలుపుకుందామండి. ఈ స్పైసెస్ అన్నీ చక్కగా చికెన్ ముక్కకి పట్టాలండి. అంతవరకు ఒక 1 మినిట్ పాటు చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిందో చికెన్ ఫ్రై. అసలుకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము ఒక 4 పచ్చిమిర్చి చీల్చి ఒక 4 ముక్కలు చేసుకొని కొత్తిమీరతో పాటు వేసుకుందామండి. చక్కగా కలుపుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి అనేది అక్కడక్కడ నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అందుకే నేను చివరిలో వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుందామండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. చూశారు కదండి, ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు వేడి వేడి రైస్ పెట్టుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని సైడ్కి 2 ఆనియన్స్, ఒక లెమన్ వేసుకొని ఆహా! ఒక్కసారి ట్రై చేసి నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి రెసిపీ అనేది ఎలా వచ్చిందనేది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.